నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను నరేష్. మనతో పాటు ప్రముఖ నిర్మాత త్రిపునేని చిట్టి గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ ముఖ్యంగా ఆన్యా నాగల్ల మల్లేశం హీరోయిన్, ఆమెకు రీసెంట్గా అవార్డు కూడా వచ్చింది, గద్దర్ అవార్డ్స్. దీనికి సంబంధించి ఆమె తెలుగు వాళ్ళకి అవకాశాలు ఇవ్వట్లేదు, తెలుగు వారికి ఇవ్వకుండా నార్త్ వాళ్ళకి ఇస్తున్నారు అనే విధంగా ఆమె మాట్లాడింది. ఏమంటారు సార్? పిచ్చి మాటలు, అనుభవరాహిత్యమైన మాటలు, ఎప్పుడు 10 ఏళ్ల క్రితం మాటలు. ఇవాళ మాట్లాడేసిన మాటలు కావు. ఇవాళ తెలుగు లేదు, తమిళ్ లేదు, ఇంగ్లీష్ లేదు, హిందీ లేదమ్మా. ఇండియా మొత్తం మీద ఏ హీరోయిన్కి ఆడియన్స్ అప్రిసియేషన్ ఉందో, ఏ హీరోయిన్ని ఆడియన్స్ హక్కును చేర్చుకుంటున్నారో వాళ్ళని అన్ని భాషలలో పిలుచుకుంటారు. అందరిని పిలుచుకుంటారు. ఇప్పుడు మన తెలుగు వాళ్ళని పిలుచుకోవట్లా. మన తెలుగు వాళ్ళని మయూరి, నెమలి నాటిక తెలుగుగా, తమిళ్లో చేయట్లా, కన్నడంలో చేయట్లా. ఎన్ని పిచ్చి మాటలు. మన అది ఉన్న ఎప్పుడు 10 ఇప్పుడు పాన్ ఇండియా సినిమా అన్నాక నువ్వు తెలుగు లేదు, తమిళ్ లేదు, కన్నడం లేదు, నా భాష నేను అంటలేదు. అందరూ ఇక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు ఇక్కడ చేయాల్సిన పరిస్థితి. బిజినెస్ మార్కెట్ పెరిగింది. మార్కెట్ పెరిగినాక పాన్ ఇండియా సినిమాలు అయినాక ఇక తప్పదు. ఇక్కడ నా తెలుగు, నా తమిళం అనడానికి లేదు. అలా అంటే మూల కూర్చుంటే తప్పితే ఏముండదు. అలా కుదరదు. మనం పాన్ ఇండియా తీసినప్పుడు, నేను కోట్లు పెట్టి సినిమా తీస్తున్నప్పుడు నాకు పాన్ ఇండియా అన్నప్పుడు ఇక్కడ అవసరమైన ఇక్కడ పెట్టుకుంటాను, మిగతా భాషలోంచి తెచ్చుకుంటా. అది వ్యాపారం. నువ్వు తెలుగు అని చెప్పేసి నా వ్యాపారాన్ని దెబ్బ కొట్టుకున్నాను నేను. నా తెలుగు అని చెప్తే నాకేం నా తెలుగు పర్ఫార్మెన్స్ ఉంటే తీసుకుంటా. మా ఆడియన్స్లో నీకు మంచి రెస్పాన్స్ ఉండి ఆడియన్స్ దృష్టిలో కేక అయితే నేను పెట్టుకుంటాం. లేదా అవకాశం ఇవ్వటం అంటే చూసి టెస్ట్ చేసి చూస్తాం. అవకాశం కుదిరితేనే. ఇప్పుడు నేను 32 మంది అమ్మాయిలని చెక్ చేశాను. సౌందర్యం ఇంట్రడ్యూస్ చేయడానికి ముందు 32 మంది అమ్మాయిలు చూశాను. అన్ని భాషల్లోనే చూశాను. నాకు ఎక్కడ సాటిస్ఫాక్షన్ రాలా. ఏదో నేను ఊహించుకున్న పాత్రకి ఎక్కడో చూస్తున్న వాళ్ళు ఎక్కడో లోపం కనపడుతుంది. అది చూస్తా ఉన్నా చివరికి 32 అమ్మాయి సౌందర్య ఫోటో దొరికింది. ఫోటో ఎవరో పంపించారు. ఇంత చూశాను. నేను నా మనోఫలకంపై ఆ పాత్రను ఎలా ఊహించుకుని ఎలా డిజైన్ చేసుకున్నాను, అలా అచ్చుగుద్దినట్టు నాకు అలా కనపడింది. వెళ్ళిపోయాను. బెంగళూరు వెళ్ళి వాళ్ళ అమ్మాయిని కలిసి, వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మాయిని కలిసి ఇమ్మీడియట్గా అప్పటికప్పుడు అగ్రిమెంట్ చేసి అడ్వాన్స్ ఇచ్చి చూస్తాను. ఎందుకు చేస్తాము? అమ్మాయి అప్పుడు కనుక నేను అమ్మాయి కన్నడం, మన తెలుగు సినిమా చేస్తూ కన్నడ అమ్మాయి ఏంటో అనుకుంటే సౌందర్యం లేదు ఇండస్ట్రీకి. సార్ అనన్య నాగల్లకి ఆ కళ లేదంటారా? అనన్య నాగల్లకి అమ్మాయి లిమిటెడ్ ఆర్టిస్టు. అమ్మాయి వయసు, ఫేస్లో కళ కానీ, యాక్టింగ్ స్కిల్స్ కానీ, కళ అంతే. కళ అమ్మాయి ఒక లిమిటెడ్. అందరూ జయప్రదలు కాదు, అందరూ హేమమణులు కాదు, అందరూ అంటే ఫేమ్ వల్ల కూడా గ్లామర్ పెరుగుతుంది కదా సార్? గ్లామర్ అనేది మీ దృష్టి నేరుగా చూసే గ్లామర్ వేరు, నా కెమెరా చెప్పే గ్లామర్ వేరు. నా కెమెరా ఈ అమ్మాయి రూపం ఒక కళలో రాడిగా చూపిస్తుంది. లైట్ వేసినా, బ్యాక్ లైట్ వేసినా, సైడ్ లైట్ వేసినా ఒక కళలో రాణి. నా ఆడియన్స్కి నేను ఒక కళలో రాణి అందించాలని చూస్తాను. నా ఆడియన్స్కి హీరోయిన్ అంటే వాడి ఊహల్లో ఊహాసుందరి, వాడి కళలు రాణి. రాత్రి పడుకుంటే వాడికి ఆ కళల్లో వచ్చే రాణి, అదే హీరోయిన్. అలా ఉన్నప్పుడే ఆ హీరోయిన్కి వెలుగు వస్తుంది. సో నేను అది చూస్తాను, నా ఆడియన్స్ దృష్టి చూస్తాను. ఆడియన్స్ దృష్టిలో ఈ అమ్మాయి ఏ లెవెల్కి వెళ్తుంది. ఈ అమ్మాయి ఆడియన్స్ దృష్టిలో ఏ లెవెల్కి వెళ్ళకపోయినా నా పర్ఫార్మెన్స్కి పనికొస్తుందా, బాగా ఎక్స్ప్రెషన్స్ బాగా పలుకుతుంది, డైలాగ్ బాగా చెప్తుంది, ఏడుపు సీన్లు వస్తాయంటే కళ్ళు ఇదిగా ఉంటున్నాయి అని అనుకోండి. కొంచెం నాకు గ్లామర్ తక్కువైనా నేను తీసుకుంటా. లేకపోతే నాకు సూటబుల్ అంటే తీసుకుంటాను. సూటబుల్ నువ్వైతే నువ్వు, తమిళ్లో అయితే తమిళ్, కన్నడ అయితే కన్నడం. మన ఎక్కడ నాకు సూటబుల్ ఆర్టిస్ట్ దొరికితే, నా పాత్ర వచ్చేది దొరికితే నేను తీసుకుంటా. నువ్వు తెలుగు కనుక నేను తెలుగు సినిమా తీస్తాను, నేను తెలుగు కనుక నాకు సాటిస్ఫాక్షన్ లేని అమ్మాయిని నేను హీరోయిన్ ఎందుకు పెట్టుకోవాలి? నువ్వు తెలుగు అమ్మాయి కనుక పెట్టుకోవాలి. నేను ఇవాళ సినిమా లక్షల్లో కాదు, కోట్లు పెట్టి నేను రిస్క్ చేస్తాను. కోట్లు పెట్టి ప్రేక్షకులు ఇది ఆదరిస్తారు, ప్రేక్షకులు ఇది ఒప్పుకుంటారు, ప్రేక్షకులు ఇది మెచ్చుకుంటారు అని నేను ఊహించుకుని
ఎక్స్పెక్టేషన్ తోటి తీస్తాను సినిమా. నా ఎక్స్పెక్టేషన్ ఫెయిల్ అయితే గోవిందా, సక్సెస్ అయితే సౌందర్య, లేకపోతే కదా. సో నేను నా అంత ఆలోచించేసుకునేటప్పుడు తెలుగు తమిళ ఆలోచించరమ్మా. నేను ఎందుకు ఆలోచించాలంటున్నాను? ఇవాళ పాన్ ఇండియా స్టైల్లో నేను ఎందుకు ఆలోచించాలి? నాకు టాలెంట్ కావాలి. కలర్ హీరోయిన్ అంటే గ్లామర్, పర్ఫార్మెన్స్, బాడీ స్టైలిష్ బాడీ, మోడర్న్ డ్రెస్ వేస్తే ఎంత స్టైల్గా ఉంటుంది. చీరగా మన తెలుగు వాళ్ళు అందమైన అమ్మాయిలు లేరా సార్? తెలుగు ఉన్న వాళ్ళందరికీ అవకాశాలు వచ్చినాయి. ఉన్నవాళ్ళకి అవకాశాలు ఆ స్ట్రక్చర్ ఉన్నవాళ్ళు స్టార్ హీరోయిన్ కాలేకపోతున్నారు. స్టార్ హీరోయిన్ ఆ స్టామినా మీ దగ్గర లేదు, అని అంతే. అందరూ చిరంజీవి ఎందుకు కాలేకపోతున్నారంటే ఎట్లా? తెలుగు అమ్మాయిలు సార్, తెలుగు హీరోయిన్లు ఎందుకు వస్తలేదు వాళ్ళకి? నేను అనేది శ్రీదేవి గారికి వచ్చింది ఒకప్పుడు, అంతే. పర్ఫార్మర్ వచ్చింది, జయప్రదకు వచ్చింది, జయసుధకు వచ్చింది, ఇప్పుడు ఎందుకు రావట్లేదు? సౌందర్యకి వచ్చింది, ఇప్పుడు రోజాకి వచ్చింది, అందమైన అమ్మాయి రోజాకి వచ్చింది, రమ్య కృష్ణకు వచ్చింది. ఎందుకు రాలా? ఇప్పుడు ఎందుకు రావట్లేదు అంటే ఎందుకు రావట్లా? ఆ రేంజ్ ఆర్టిస్ట్ వస్తే వస్తుంది. నిర్మాతల తప్పు, డైరెక్టర్ హీరోలకి డైరెక్టర్లకి నార్త్ వాళ్ళు కావాలి. నీకు అవకాశం ఉంటే నువ్వు రోజా అవుతావు, నువ్వు రోజా ఒక వెలిగింది, అలాగే రమ్యకృష్ణ అవుతావు, సౌందర్య అవుతావు. నీ దగ్గర ఆ కెపాసిటీ నీళ్ళు ఉంటే నువ్వు అనుకుంటే సరిపోదు. నార్త్ వాళ్ళ హీరోయిన్ల స్పెషల్ ఏముంటుంది సార్? నార్త్ హీరోయిన్ల స్పెషల్ ఏముంటుంది? ఎన్ని సినిమాల్లో తెలుగు వాళ్ళు ఉన్నారు, మన హీరోయిన్లు ఉన్నారు. మన నార్త్ని ఏం పడిస్తామంటే నార్త్లో ప్రజెంట్ జనరేషన్ నార్త్లో ఎంతమంది చేస్తున్నారు తెలుగులో చెప్పండి చూద్దాం. నార్త్ ఇతర స్టేట్ వాళ్ళు. పాత మాట, నేను ఈ మాట్లాడి ఇంకా 5 ఏళ్ళ వెనకాల మాట ఇది. ఇప్పుడు మాట కాదు. ఇప్పుడు నార్త్ సౌత్ లేదు, పాన్ ఇండియా సినిమా కూడా. పాన్ ఇండియా సినిమా అన్నాక రష్మిక చేస్తుంది. కన్నడం ఏంటి, హిందీ ఏంటి, మన నార్త్ సౌత్ అమ్మాయి, కన్నడ అమ్మాయి, సౌత్ కన్నడం. అది ఆల్ ఓవర్ ఇండియా చేస్తుంది, అందరు హీరోలు చేస్తుంది. క్రష్ హీరోయిన్ అయింది, ఇండియన్ నేషనల్ క్రష్ అయింది. ఎందువల్ల అయింది? కన్నడ పిల్లని అయిందా? కాదు, షీ గ్రోన్ ఎస్ ఎ నేషనల్ హీరోయిన్. ఆ స్టామినా అమ్మాయిలో ఉంది. ఆ అమ్మాయికి స్టామినా ఉంది, ఆ అమ్మాయికి అవకాశాలు వచ్చింది, అవకాశం వచ్చి నిలుపుకుంది, అవకాశం వచ్చి కాపాడుకుంది. ఆ ఛాన్స్ దొరికింది, పర్ఫార్మెన్స్ చూపించింది. గ్లామర్ కొంత పర్ఫార్మెన్స్ ఉంది, లేపారు. అది ఆ ఇండస్ట్రీలో గ్లామరు పర్ఫార్మెన్స్ రెండు మిక్స్ అయ్యి ఉన్న వాళ్ళు ఎవరైనా ఎతుకుతానే ఉంటుంది ఇండస్ట్రీ ఎప్పటికప్పుడు. ఆ ఎతుకుదలలోనే ఒక రోజా, ఒక శ్రీదేవి అయినా, అంతకుముందు గతంలో మహా హీరోయిన్లు కృష్ణకుమారులు, దేవికలు, సావిత్రులు అయినా, ఆ తర్వాత జయప్రదలు, శ్రీదేవిలు అయినా, జయసుధులైనా, ఆ తర్వాత రమ్యాకృష్ణులు, రోజాలు, ఏమై సౌందర్యులు అయినా, వాళ్ళకి అవకాశాలు వచ్చినప్పుడు వాళ్ళ పర్ఫార్మెన్స్ తోటి లేచారు. నీకు అంత సీన్ లేదు, నీ దగ్గర అంత పర్ఫార్మెన్స్ లేదు, అంత పర్సనాలిటీ లేదు, అంత ఫేస్ ఇది లేదు. ఆడియన్స్ని అలా మెస్పరైజ్ చేసి ఆడియన్స్ని అలా ఇచ్చి ఆకర్షించగలిగినంత లేదు. ఏదో ఉన్నంతవరకు నీకు వస్తుంది అవకాశం. అమ్మాయికి వచ్చింది, నాకు రాలేదంటే అది ఎట్లా? అది అమ్మాయి వేరే అమ్మాయి అయినా, తెలుగు అమ్మాయి కనుక అమ్మాయిని వదిలేసి సగం టాలెంట్ ఉన్న మిమ్మల్ని పెట్టుకోవాలా? మీరు టాలెంటెడ్ ఓకే, బట్ మీరు లిమిటెడ్. అందుకని మీకు తగినట్టు ఆ స్థాయిలో వస్తూ ఉంటాయి. ఎవరి స్థాయికి వాళ్ళకి వస్తాయి, ఒక స్థాయిని బట్టి వస్తాయంటే ఒట్టి పర్ఫార్మర్స్కి ఈ అమ్మాయిలాగా వస్తాయి, కానీ ఒట్టి గ్లామర్ వాళ్ళకి ఇందులో రాజకీయాలు ఏం లేవంటారు. భేదాభిప్రాయాలు ఏముండవు. ఉదయం చేతకానాళ్ళు ఓడిపోయిన వాళ్ళు ఆడలేక మధ్యలో ఓడన్నట్టు మీరు ఓడిపోయి తెలుగు తమిళ ఏని భాష తీసుకురాడితే ఏమి అసలు ఆ దృష్టే ఉండదమ్మా. ఇక్కడ సినిమా ఫీల్డ్లో సక్సెస్ తప్పితే ఇంకేమీ లేదు. సక్సెసే మతం, సక్సెసే ప్రాంతం, సక్సెసే కులం, సక్సెసే ఎవ్రీథింగ్. నువ్వు సక్సెస్ అయితే అందరూ నీ చుట్టూ ఉంటారు, అన్ని భాషల్లో వస్తారు. నువ్వు సక్సెస్ లేకపోతే నువ్వు ఎంత గొప్ప ఆర్టిస్టు అయినా, మగైనా, ఆడైనా అక్కడే ఉంటావు. సక్సెస్ అనేది, ఆ సక్సెస్ ఎవడు భగవంతుడు ఎవరికి ఎప్పుడు ఇస్తాడు? నువ్వు నేనేం చెప్పలే కదా. దీంట్లో తెలుగు తమిళ ఏంటి పిచ్చివాగుడు. అది ఎప్పుడో గతంలో తెలుగు వాళ్ళు డైరెక్టర్లు తమిళ వాళ్ళు డైరెక్టర్ పెట్టుకుంటున్నారు, వాళ్ళందరూ తమిళం చేస్తున్నారు. అది 10 ఏళ్ళ క్రితం. ఇవాళ అసలు పాన్ ఇండియా వచ్చిన తర్వాత ఈ మాటలకి అర్థం లేదు. ఆ అమ్మాయి ఇప్పుడు ఇంకా 5 ఏళ్ళ క్రితం ఉన్నట్టుంది మాట్లాడారు. రైట్ సార్, ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్.
please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.